ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, డిసెంబర్ 30 మంగళవారం. నేటి మన ధ్యాన లేఖనం ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 11-12 వచనాలు. అన్యాయము చేయువాడు ఇంకను అన్యాయమే చేయనిమ్ము, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనిమ్ము. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. వ్యాఖ్యాన అంశం దేవుని దీర్ఘశాంతము. వ్యాఖ్యాన అంశం దేవుని దీర్ఘశాంతము. వ్యాఖ్యానం: అవును, యుగాంతం దగ్గరకు వచ్చే కొలది నరులతో వాదించుచూ వచ్చిన పరిశుద్ధాత్మ సత్యమును త్రోసివేసిన వారితో ఆదికాండం 6వ అధ్యాయం 3వ వచనంలో వ్రాసినట్లు ఎల్లప్పుడూ వాదించక వారిని విడిచిపెడతాడు. అంతటితో పై వచనంలో వ్రాసినట్లు అన్యాయం చేయువాడు మారిపోక ఆ అన్యాయంలోనే నిలిచిపోయి ఉండి క్రీస్తు రాకడలో శిక్షనందుతాడు. అపవిత్రుడు కూడా అంతే. ఎంతో ప్రేమతో లోకాన్ని ఓర్చి ఉన్న ప్రభువు కొరకు తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 10, 11, 12 వచనాల్లో వ్రాసినట్లు, వారు సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గలవారై నందున శిక్షావిధి పొందుటకై వారిని అబద్ధమును నమ్మునట్లు అప్పగిస్తాడు. ఇది వాస్తవం. దేవుని ప్రేమ చాలా గొప్పది. ఆయన శాంతం 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం చెప్పుచున్నట్లు దీర్ఘశాంతమై ఉన్నది, కానీ ఎల్లప్పుడూ ఆలస్యం చేయడు. సమయం వచ్చి ఈ యుగాన్ని కడతీర్చి పాపుల మీద లేచి తీర్పు తీరుస్తాడు. అంతేకాదు, పాపులు ఆత్మ ఆకర్షణను, వాక్యం యొక్క స్వరమును త్రోసివేసి అలాగే అవిధేయతలో నిలిచిన ఎడల తిమోతికి వ్రాసిన 1వ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం ప్రకారం వారు మనస్సున వాత వేయబడిన వారై నశిస్తారు. కనుక ఆ దుర్దినములు రాకముందే త్వరగా వచ్చుచున్న క్రీస్తు కొరకు నేడే సిద్ధపడి ఆయనను నమ్మి రక్షింపబడండి. ఇది వాస్తవం. సహోదరుడు సైలస్ ఫాక్స్. శుభములతో వందనాలు.